పరదేశీ నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎంతో అందమైనది పరలోకము, అసమానమైనది నా దేశము. ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును, ఎల్లప్పుడూ విశ్వాసముతో యాత్రను సాగింతును. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. దూతలు పాడుచుందు రామందునా, దివారాత్రములందు పాడుచుందురు. దూతలు పాడుచుందురు పరమందునా, దివారాత్రములందు పాడుచుందురు. పావనుని చూచి నేను హర్షింతును నిత్యము, పావనుని చూచి నేను హర్షింతును నిత్యము. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా లోకమేగా నేను యాత్రికుడను. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండు నచ్చట. నిత్యానందముండును పరమందునా, నీతి సమాధానము ఉండు నచ్చట. పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి, పొందేదాను విశ్రాంతిని శ్రమలన్నీయు విడి. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. పరలోకము నా దేశము, పరదేశీ నేనిలా మాయాలోకమేగా నేను యాత్రికుడను. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జిల్లారా, నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతానని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. మరణము చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవరని పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుడొక్కడే, దేవునికి నరునికి మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని వాక్యం సెలవిస్తోంది, బుద్ధిమంతులైతే భూమి కింద ఉన్న పాతాళము తప్పించుకోవాలని ఎరిగి పరమునకు పో జీవ మార్గమును వెదుకునని దేవుని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉన్నది. శాంతిని మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయమును కలవరపడనీకుడి, వెరవనీకుడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. ప్రియులారా, ఈ లోకంలో మన జీవితము ఎంత అల్పమైనదో, మరి వాడిపోయే పువ్వు లాంటిది, గడ్డి లాంటిది, రాలిపోయే పువ్వు లాంటిది. ఇలాంటి మన జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తును నిత్య రక్షకునిగా, మోక్షదాతగా, ముక్తిదాతగా అంగీకరించినట్లయితే నిత్య రాజ్యము, పరలోక రాజ్యము,
శ్రేష్టమైన రాజ్యము. అందుకని ఈ లోకం ఎవరికి కూడా శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైన రాజ్యము. ఆ లోకము అశాశ్వతమైనటువంటి లోకము. ఈ లోకంలో నుంచి ఆ నిత్య లోకంలోకి వెళ్ళాలంటే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. నమ్మి రక్షణ మారుమనసు పొందినప్పుడు ఆ నిత్య రాజ్యము, శ్రేష్టమైన రాజ్యము, పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు, నీటి వారు గొప్ప ఆత్మరక్షణ, పాపక్షమాపణ పొందుదురు.